చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక వాళ్ళ కార్యకర్తలు చాలామందికి సంతోషం వల్ల ఏంటంటే సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు చాలామందికి అందుతూ ఉన్నాయి. అయితే అది ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళకి అనారోగ్యాలకి వాటికి వెచ్చించాల్సినటువంటి అంశం. ఇది తప్పుదోవ పడుతోందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. పేదవాళ్ళకి అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ సంపన్నులకు అందింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడికి చెందిన నక్కా సూర్యకుమార్ అనారోగ్య కారణాలతో సాయం కోసం సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు 10 లక్షలు మంజూరయ్యాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ చేతుల మీదుగా ఆ సొమ్మును సూర్యకుమారి కుమారుడు ఇటీవల అందుకున్నారు. సూర్యకుమారి భర్త సత్యనారాయణమూర్తి కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలోనని టీడీపీ నాయకుడు బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు బత్తుల రవి ఆరోపిస్తున్నారు. నగర పంచాయతీ కార్యాలయం వెనక G+ ఫ్లోర్ బిల్డింగ్లో సుమారు 1100 మంది విద్యార్థులు ఆ విద్యాసంస్థలో చదువుతున్నారని, ఆ కుటుంబానికి ముస్లిం వీధిలో మరో విద్యాసంస్థ కూడా ఉందని చెప్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన ఈ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ రావడానికి జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి కారుపూడి సుమంత్ కారణమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం జనసేన కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పిల్లా బాబులకి రవి ఫిర్యాదు పత్రం అందజేశారు. విద్యాసంస్థల అధినేత సత్యనారాయణమూర్తికి సంవత్సర ఆదాయం కేవలం 1,75,000 మాత్రమే ధృవీకరణ పత్రం రెవెన్యూ అధికారులు అందించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. ధనవంతులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడంలో అధికారులకు నాయకులకు సుమంత్ తప్పుదోవ పట్టించారన్నారు. ఈ ఫిర్యాదు జిల్లాలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. ఈ వ్యవహారం అంతా సీఎంఓ కార్యాలయం దృష్టికి వెళ్ళినట్టు తెలిసింది అన్నటువంటి రాసుకొచ్చింది.